పిలువైనటువంటి గిరిజన రైతులని, దళిత బిడ్డల్ని వందల మంది పోలీసులు విపరీతంగా కొట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్ల పాలు చేసినప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా, మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన పార్లమెంటు సభ్యురాలిగా డికే అరుణ గారు, భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, నేను ఈరోజు ఆ కుటుంబాలకు ఓదార్చడానికి, అండగా ఉండడానికి, భరోసా ఇవ్వడానికి వెళ్తూ ఉంటే అకారణంగా పోలీసులు చేత మమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్ పెట్టారు. ఎప్పుడు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేం. ఇవాళ మరి ఆయనకు ఆదర్శం కేసీఆర్ గారు ఉన్నట్టున్నది. గతంలో చిన్న పిలుపునిచ్చినా కూడా హౌస్ అరెస్ట్ల పేరిట ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కాలరాసి నియంతలాగా వివరించినటువంటి వాళ్ళకు ఏ గుణపాఠం దక్కిందో రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అదే గుణపాఠం దక్కుతుంది.